ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते డివిజన్లో 46వ డివిజన్లో కంటైనర్ సబ్స్టేషన్ శంకుస్థాపన జరిగింది. జనరల్గా ఈ సబ్స్టేషన్స్ ఎందుకు కడతారంటే ఎలక్ట్రిసిటీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు హెచ్చుతగ్గులుండి మన యొక్క బల్బులు కాలిపోవటం, ఫ్రిడ్జ్లు కాలిపోవటం, ఏసీలు కాలిపోవటం అటువంటి సమస్యలు లేకుండా ఉండటం కోసంగా హెచ్చుతగ్గులను తగ్గించడం కోసంగా సబ్స్టేషన్లు కడతారు. ఈ 46వ డివిజన్లో ఈరోజు ఒక శంకుస్థాపన చేసాం. దీనికి 4.2 కోట్లు అవుతుంది. ఇది స్పెషాలిటీ ఏంటంటే కంటైనర్ సబ్స్టేషన్. అంటే పాత సబ్స్టేషన్ లాగా పెద్ద పెద్ద కాలం చేసి పెద్దవి చేసేది కాదు. చిన్న ఏరియాలో అంటే ఒక సబ్స్టేషన్ కట్టాలంటే 10 ఎకరాలు కావాలి. కానీ ఇప్పుడు కట్టే సబ్స్టేషన్కి 4 నుంచి 5 ఎకరాలు. ఇదంతా ఇండోర్. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు అయితే టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో మొదటిది ఫస్ట్ కంటైనర్ సబ్స్టేషన్. అంటే చాలా తక్కువ సైట్లో హై టెక్నాలజీతో ఇండోర్లో ఉండేది కట్టారు. దీనికి యాక్చువల్గా ఇది చేయటం వల్ల గాంధీ బొమ్మ, పొగతోట, ట్రంక్ రోడ్డు, షాపింగ్ మాల్స్, ఆ ఏరియాలో ఉండే వాణిజ్య దుకాణాలు, ఆ ఏరియాలో అయితే ఇప్పుడు కొంత ఫ్లక్చుయేషన్స్ వస్తుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తయితే ఆ ఏరియాలో ఫ్లక్చుయేషన్స్ నివారించవచ్చు. ఇది 4 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఇది రిమోట్తోనే ఆపరేట్ చేస్తారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క సబ్స్టేషన్ని అంతా రిమోట్ వచ్చినాయి. ఇప్పుడు సెల్ ఫోన్ కావచ్చు, టీవీలు కావచ్చు, డోర్లు కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇళ్లలో లైట్స్ అన్నీ ఎట్లయితే రిమోట్తో చేస్తున్నారు, అదేవిధంగా ఈ సబ్స్టేషన్ కూడా రిమోట్తో చేస్తారు. దాదాపు దీనివల్ల 5,000 హౌసెస్ ఉండే ఏరియాకు మొత్తానికి స్వచ్ఛమైన అంటే నిరంతరాయంగా వచ్చే కరెంటుని, క్వాలిటీ యొక్క కరెంటుని ఇస్తుంది. దాన్ని అధికారులు 4 నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.